ఏముంది దాంట్లో? కేతిరెడ్డి గారు, మీ ప్రకారం ఎవరు టాప్ హీరోలు ఇవాళ ఇండస్ట్రీలో? ఈరోజు పాన్ ఇండియా స్టార్లు అంటే మన ప్రభాస్ అండి. ఓవరాల్ గా ఆయన సినిమాలు బాగా పే చేసినాయి. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి పాన్ ఇండియాలో ఈ మధ్య మన బన్నీ క్రాస్ చేశాడు దాన్ని. అలాగా చెప్పుకుంటా వస్తే వాళ్ళే టాప్, అలా నెక్ టు నెక్ లో ఉన్నారనమాట. ఆ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత మహేష్ కంటే రేపు రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత ఈయన ఆ పొజిషన్ లోకి వెళ్తాడేమో. మామూలుగా బేసిక్ గా చెప్పాలంటే మహేష్ కు వచ్చి ఈ ఇక్కడ ఏదో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు అయితేమి, ఓవర్సీస్ అయితేమి, అదే విధంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాలు అయితేవి అక్కడ కొంచెం మార్కెట్ ఉంది, ఓవర్ మార్కెట్ ఉంది అని ఇప్పుడు చెప్పలేమండి మనం. రాజమౌళి సినిమా రిలీజ్ అయితేనే పాన్ ఇండియా బిజినెస్ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీ లెక్క ప్రకారం? తెలుగు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ బిజినెస్ ఈ లిస్ట్ ఒకే కుటుంబం కదండి, ఒకే కుటుంబం కదా, మెగా కుటుంబం కదా. ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదే విధంగా అడిషనల్ గా వాళ్ళ ఇంట్లో ఉండే రామ్ చరణ్ అభిమానులు, వీళ్ళంతా ఒక ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ కే ఉందని చెప్పవచ్చండి. పవన్ కళ్యాణ్ కే ఫ్యాన్ బేస్. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు. డిప్లొమసీ వద్దు జగదీష్, డిప్లొమసీ వద్దు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటే మొదటిసారి 100 సీట్లు గెలిపి నుంచుంటే ఓడిపోడు. 2 సీట్లు ఫ్యాన్ బేస్ ఉంటే ఓడిపోడు. మిగతా అందరూ ఇంతమంది ఆర్టిస్టులు ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయారు. ఇవాళ గెలిచాడంటే ఇవాళ గెలిచాడంటే 3 తెలుగుదేశం బలము, బీజేపీ బలం అన్ని ఒక్క నిమిషం కేతిరెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు అనుకుంటే అనుకోవచ్చు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ లిస్ట్ చెప్పండి. నెంబర్ 1 ఫ్యాన్ బేస్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటారు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కే ఉందండి. ఎందుకు కారణం? ఎందుకంటే ఆయన యొక్క సినిమాలు ఆ యూత్ ని ప్రేరేపించే సినిమాలు, బద్రి అయితేమి, ఖుషి అయితేమి, తొలి ప్రేమ అయితేమి, ఈ అత్తారింటికి దారి అయితే, ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి కొంచెం ఎంత ఫ్యాన్ బేస్ ఉంటే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండడం అంటే లెక్కేది తెలుసా? జగదీష్, ఫ్యాన్ బేస్ గట్టిగా, నువ్వు తమిళనాడులో పెరిగావు, నేను తమిళనాడులో చూసాం. ఫ్యాన్ బేస్ అంటే ఎంజీఆర్ ఫ్యాన్ బేస్. ఈ ఫ్యాన్ బేస్ అంటే సినిమా ఫ్లాప్ అయినా బాగాలేదైనా కలెక్ట్ చేసేది ఫ్యాన్ బేస్. అది ఎంజీఆర్ ఉంది, అది ఎన్టీఆర్ ఉంది, అది రజనీకాంత్ ఉంది. అది ఫ్యాన్ బేస్ అంటే సినిమా బాగా లేకపోయినా ఆడాలి. వీళ్ళది బాగా సినిమా వాళ్ళది, ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళది ఏంటంటే ఎంజీఆర్, ఎన్టీఆర్, రజనీకాంత్. ఫెయిల్యూర్ సినిమా, సూపర్ హిట్ సినిమా. తెలుగులో అట్లా ఎవరైనా ఉన్నారా ఫ్యాన్ బేస్? ఇప్పుడున్న వాళ్ళు ఆ ఫ్యాన్ బేస్ సినిమా బాగా లేకపోయినా ఎగబడి చూసి ఒకప్పుడు చిరంజీవికి ఉండేవారు, ఇప్పుడు ఎవరికి లేరు. ఇప్పుడు అంతా సినిమా బాగుంటే, ఎవరైనా బాగుంటేనే సినిమా. వీళ్ళకి ఒట్టి బాగా లేకపోయినా ఫ్యాన్స్ ఎగబడి మా హీరో చూసే రోజులు పోయింది. వీళ్ళకి లేదు. అది గతంలోనే బాగున్నా లేకపోయినా చూస్తూనే ఫ్యాన్స్ అంటే అది ఎలా ఉన్నా సరే మా హీరో సినిమా ఆడతాం. ఒకప్పుడు కృష్ణ గారు, అదే విధంగా వకీల్ సాబు రెవెన్యూ పరంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది సార్. ఫ్యాన్ బేస్ లేకపోతే 100 కోట్లు ఎట్లా? 100 కోట్లు అరే సినిమా టాక్ సరిగా లేదు సార్. అరే మాట్లాడు బాగా. 100 కోట్లు మేనేజ్ అయితే ఫ్యాన్ బేస్ అంట. 100 కోట్లు ఫ్యాన్ బేస్. నెక్స్ట్ పిక్చర్ ఏమైంది? నెక్స్ట్ పిక్చర్ ఎందుకు పోయింది? ఫ్యాన్ బేస్ ఉంటే మరి ఆ పిక్చర్ ఎందుకు 100 కోట్లు బంద్ చేసి చెప్తావు? 50 కోట్లు ఒకటి పోయిన సినిమాల గురించి చెప్పవే. ఏమైంది అప్పుడు? ఫ్యాన్ బేస్ ఏమైంది? ఆ రోజు మిస్సింగ్ ఫ్యాన్ బేస్. ఈ సినిమాకి మాత్రం ఫ్యాన్ ఉందా? అదేమిటి మాట అది? ఫ్యాన్ బేస్ ఉంటే అన్ని సినిమాలకు ఉండాలి. ఒక సినిమాకు ఉంది, ఒక సినిమాకు లేదంటే బాగున్న సినిమాకి ఫ్యాన్ బేస్ ఉంది, బాగలేని సినిమాకి ఫ్యాన్ బేస్. మీ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ టాప్ 5 లో కూడా లేరు.
టాప్ 10 లో ఉన్నారా లేదా? టాప్ 10 లో ఉన్నారు. అందుకనే ఎప్పుడు చెప్తాం హీఈస్ నాట్ నెంబర్ 1, హీఈస్ నాట్ నెంబర్ లాస్ట్, హీఈస్ ఇన్ బిట్వీన్ అంతే చెప్తే ఆయన అందరికన్నా ఎక్కువ అందరికన్నా పైన. ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఓడిపోవడం క్రైటీరియా తీసుకుంటే ఎన్టీ రామారావు ఓడిపోయినారు, ఫస్ట్ గెలిచిన తర్వాత ఓడిపోయారు. సరే ఆయన ఓడిపోయినా ఇప్పుడు గెలిచారు కదా, ఇప్పుడు గెలిచారు కదా, ఇప్పుడు గెలిచింది ముగ్గురు కలిసి. ఇప్పుడు నీవు బీజేపీ బలము టీడీపీ బలము వేసుకుని గెలిచారు, అక్కడ నువ్వు ఒక్కడవే గెలిచి నుంచున్నావు అంటే అది నీ ఫ్యాన్ బేస్. వాళ్ళిద్దరు నేను గెలిపించారు 21-21 గెలిపించండి సార్, నవ్వుతారు సార్. పవన్ అన్నాడని మీరు 20 గెలిస్తే మీ 2 భుజాలు కలిస్తే గెలిచినాయి. 2 భుజాలు కలిస్తే భుజాల మీద ఎక్కి కూర్చుని నేను 12 అడుగులు అంటే ఎట్లా? ఆ భుజాలు లేకపోతే ఏంటి జగదీశ్వర రెడ్డి గారు లేరా? భుజాలు లేకపోతే ఆ భుజాలు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? జగదీశ్వర రెడ్డి గారు గెలిచారు సంతోషం, అంతేగాని. జగదీశ్వర రెడ్డి గారు లిస్ట్ తీసుకుందాం, మీరు చెప్పండి టాప్ 5 హీరోస్ ఎవరు తెలుగులో? ఇప్పుడు ఓన్లీ తెలుగు, పాన్ ఇండియా మీరు చెప్పారు, పాన్ ఇండియా ప్రభాసు, అల్లు అర్జున్, ఇప్పుడు నో డౌట్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళు RRR వాళ్ళు ఎదిగారు. ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. ఒకటి అడగాలి మీరు, పాపులర్ హీరో పవన్ కళ్యాణ్, పాపులర్ హీరో నాట్ నెంబర్ 1 హీరో. పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు, అంటే తెలుగు వరకు అండి నేను చెప్పేది, ఓవరాల్ పాన్ ఇండియా కాదు చెప్పేది. పవన్ కళ్యాణ్ తర్వాత కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఆ తరం నుంచి ఈ తరం వరకు మహేష్ బాబు అభిమానులుగా ఉన్నారు. ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు. అది ఓవరాల్ గా చిరంజీవి గారిది అంటే అది పవన్ కళ్యాణ్ కూడా చెందుతుంది కాబట్టి అది మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ అది. ఓకే, అంటే సో నెంబర్ 1, 2 పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, 3, 4, 5 ఎవరు వస్తారు? చిరంజీవి కూడా కలిసి ఈయన ఫ్యాన్ బేస్, చిరంజీవి గారిది ఆ ఫ్యామిలీ కూడా కలిస్తే పవన్ కళ్యాణ్. చిరంజీవి అందుకని ఇప్పటికీ తమిళనాడులో కానీ కేరళ కానీ పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తంబియా అంటారు. అది ఇంకా ఆయన చిరంజీవి కొత్త జనరేషన్ ఉన్నారండి. ఇప్పుడు మా యాంకర్ ఉంది స్పందన, ఆ చిరంజీవి ఫ్యాన్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంతేనా? మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు, మహేష్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. జగదీశ్వర రెడ్డి గారు నెంబర్ 1, 2 ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తర్వాత నెక్స్ట్ మిగతా అంతా వరుసగా వచ్చేవాళ్లే సార్. ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పంటారా సార్, రెవెన్యూ పరంగా గొప్పగా కలెక్షన్స్ వచ్చిన వాళ్ళే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు సార్. బేసిక్ గా చెప్పాలంటే సినిమా అనేది ఇప్పుడు మీరు నెంబర్ 1, 2 మాత్రమే చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పలేదు. మరి ఆయన అదే చెప్తారు, నేను చెప్పింది చెప్తాను. రెవెన్యూ ఎక్కువ ఎవరికి వస్తో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉన్నట్టు, రెవెన్యూ ఎక్కువ ఎవరికి వస్తే నేను చెప్పిన లిస్ట్ గా వస్తుంది. రెవెన్యూ అంటే ఒక మూవీ బాగుంటే రెవెన్యూ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఉంది, ఏ సినిమా రెవెన్యూ అంత 300-200 కోట్లకి వెళ్ళిపోతుంది. అంత ఒక్క నిమిషం జగదీశ్వర రెడ్డి గారు చెప్పండి, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు చెప్పండి. జగదీశ్వర రెడ్డి గారు చెప్పండి.